ఎందుకంటే ఈరోజు సమాజంలో తెలుసు అని బోధిస్తూనే వాక్యాన్ని వక్రీకరించి తమకు తెలిసిన ఆలోచనను బట్టి చాలామంది వాక్యాన్ని కలిపి చెరుపుతున్నారు. ఒక విశ్వాసిగా ఇంత అంటే బాధ అవుతుంది. ఎందుకంటే వాక్యంలో ఒక రకంగా ఉంటే బోధించేది మరొక రకంగా, అంటే వారి యొక్క ఆలోచనలు వాటిని జోడించి చదువుతున్నారు. అయితే నాకు కొద్ది దినాలుగా మరి ఒక వచనము నాకు అర్థమైన రీతిలో మరి నేను చెప్పాలని ఆశిస్తున్నాను. ఇది మీరు కూడా ఆలోచించండి. మరి ఇది నిజమా కాదా అనేది మరి అందరు కూడా ఆలోచించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకున్నాం. అందరం కూడా తీసి చూద్దాం వాక్యాన్ని. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మయాను. చూడండి ఇక్కడ ఏముందని మనకి అర్థమయ్యే రీతిలోనే దేవుడు రాయించాడు. నేల మట్టితో నరుణ్ణి నిర్మించాడు. ఆ నరుని యొక్క అంతరంగాల్లో తన సృజించిన ఆత్మను ఉంచాడు. తర్వాత అవి రెండు కూడా ఉనికిలో రావాలంటే ఏం జరగాలి చెప్పండి? ఏం జరగాలి? అక్కడ క్లియర్గా రాశాడు. దేవుడు వాని నాసికా రంధ్రంలో జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మ ఆయన అని ఉంది. అంతే కదా? మనం ఏమన్నా దీంట్లో చెడిపింది ఏమన్నా ఉందా? ఆత్మ ఊదినాడా జీవవాయువు ఊదినాడా చెప్పండి? అక్కడ ఏమని రాపించినాడు? జీవవాయువు అన్నాడు. ఆత్మ అని చెప్పలేదు కదా. లేని దాన్ని మనం ఎందుకు కల్పించాలా? అది తప్పైతుంది కదా దేవుని ఎదుట. మరి ఈరోజు దేవుని ఆత్మని భాగాన్ని మనలో పెట్టాడు. మనం ఒకప్పుడు దేవునిలో ఉన్నవారము. దేవుడే తన ఆత్మని విభాగించి మనలో నాసికా రంధ్రంలో నుంచి ఆత్మని పంపాడని ఎలా చెప్తానని చెప్పండి? చెప్పని మాటలు మనం ఎలా నమ్మాలి? అక్కడ క్లియర్గా ఏముందంటే జీవవాయువు వాయువు అన్నాడు. అందుకే ఒక ఉదాహరణ చెప్తాను. మనం కళ్ళతో చూసేటివి మనం నమ్మాలంటే కొన్ని కళ్ళతో కూడా చూడాలి కదండి. అయితే ఒక వ్యక్తికి పక్షవాతం వస్తుంది. అది కాలుకా, చేయికా, నోటికా పక్షవాతం వస్తుంది. ఆ పక్షవాతం వచ్చినప్పుడు ఆయనలో ఆత్మ లేదని అంటామా మనము? అనం కదా. అలా అని ప్రాణం లేదని అంటామా? శరీరం లేదని అంటామా? అనము. అయితే కొన్ని భాగాలు పని చేయవు. అది చేయి కావచ్చు, కాలు కావచ్చు. మనం మాట్లాడేవేంది? అయ్యో చేయి పడిపోయిందండి, సొచ్చు పడిపోయింది అని అంటాం. ఎలా అంటున్నామంటే అది కదిలిక లేదు, చచ్చిపోయింది. సొచ్చువాయి వచ్చి చచ్చిపోయింది. మరి మిగతా భాగాలు కొన్ని పని చేస్తున్నాయి కదా. చూస్తా అన్నాడు, లేకుంటే మాట్లాడుతా అన్నాడు. అయితే కొన్ని భాగాలు పని చేయడం లేదు. ఆ పని చేయని భాగాల్లో ఏం జరగడం లేదు? జీవం లేదు, చచ్చిపోయింది. అదే కదా మనం మాట్లాడుకునేది. జీవం లేదు. అయితే ఆత్మ ఉందా? ఉంది. కొన్ని భాగాల్లో ఆత్మ చూస్తా అన్నాడు, మాట్లాడుతా అన్నాడు. మరి కొన్ని భాగాల్లో జీవం లేదు, చనిపోయిందని అంటున్నాం. అయితే ఇక్కడ మనకి దేవుడిచ్చింది ఏంటంటే జీవవాయువు. నేను కూడా ఇంతవరకు చాలా మంది బోధకుల ద్వారా వినింది ఏంటంటే ఒక వ్యక్తిగా ఈ భూమి మీద కొనసాగాలంటే ఏమున్నాలా? ప్రాణ, ఆత్మ, శరీరం. ఈ 3 ఉంటేనే మనిషి వ్యక్తిగా కనబడతాడు అని నేను కూడా విన్నాను. అది వాస్తవమే. అయితే ఇక్కడ మనకి దేవుడు ఈ 3 ఉన్నా కానీ కూడా ఈ భూమి మీద ఉనికి కలిగి ఉండాలన్నా, మనిషి జీవించాలన్నా ఏముండాలి? జీవవాయువు ఉండాలి.
మన ఎదుట ఎవరైనా సహోదరులు టక్కన కింద పడిపోయారు అనుకోండి, మనం ఏం చూస్తాము? ముక్కు కాడ చేపెట్టి వాయువు అంటే ఊపిరి ఆడుతుందా లేదా, ఈయన చనిపోయాడా బతికున్నాడా అని మనం ఎక్కడ చెక్ చేసేది? అక్కడే నాసికారంధ్రాల కాడనే మనం ఆ వాయువుని చెక్ చేస్తాం. ఒకవేళ వాయువు ఆడింది అనుకోండి, ఉంది ఈయన బతికే ఉన్నాడు అంటాం. ఒకవేళ వాయువు మనకి కనపడలేదు అనుకోండి, అక్కడ నాసికారంధ్రం కాడ, అయ్యో చనిపోయాడండి అంటాం. అంటే మనకి అక్కడ క్లియర్గా నేను ఎందుకు చెప్తానంటే, అక్కడ దేవుడు మనకు పంచింది ఆత్మ కాదు, తన ఆత్మ కాదు. శరీరాన్ని నేలమట్టితో నిర్మించాడు, ఆత్మని ఆయన సృజించాడు, ఆయన ఆత్మ కాదు. నిజంగా చెప్పాలంటే ఈ ఆలోచన వచ్చినప్పుడు నాకు చాలా ఆనందమైంది. అవును కదా, ఇక్కడ ఇంత క్లియర్గా ఉంది కదా. చాలా మంది బోధకులు గొప్ప గొప్ప వారు ఎన్నిసార్లు దీన్ని పరిశీలన చేసింటారు, చదివింటారు, మళ్ళీ దీన్ని ఎందుకు మరి తప్పుగా మాట్లాడుతున్నారు? అక్కడ క్లియర్గా రాసింది, నేల మట్టితో నరుని నిర్మించి జీవ వాయువు ఊదిన తర్వాత నరుడు ఏమైనాడు? జీవాత్మ అయినాడు, అంటే కదలికలో వచ్చినాడు. అందుకే ఒక మాట ఉంటుంది, నేను జీవించుచున్నవాడను అంటాడు. అంటే అంతకుముందు ఆయన మరణించిన వాడా, లేనివాడా? ఆ మాట ఎందుకు చెప్పాడు? అసలు జీవించుచున్నాను అని ఎందుకు మాట్లాడాడంటే, పనిలో ఉన్నాడు, ఉనికి కలిగి ఉన్నాడు, కదలికలో ఉన్నాడు. అది పని చేసేతోడు చెప్పే మాట ఏంటంటే, నేను జీవించుచున్నాను, నేను జీవించుచున్నాను. ఆ జీవాన్నే దేవుడు ఇచ్చాడు తప్ప ఆత్మని కాదు అక్కడ ఇచ్చింది. అక్కడ మనకి ఇచ్చింది ఏంది? జీవం ఇచ్చాడు. జీవ వాయువును ఊదగా నరుడుగా అప్పుడు మనకి కనబడుతున్నాడు. ఆ జీవవాయువు ఇవ్వకుంటే ఏమవుతాడు? ఆత్మ ఉన్నా, కనబడే ఈ ఆకారం ఉన్నా శవమే, కదలిక లేదు, కోమాలో వెళ్ళిపోయాడండి. మాటకు మాత్రం బతికి ఉన్నాడు కానీ చనిపోయినట్టే లెక్క అంటాం. అంటే ఆయనలో ఏం లేదు? ఆత్మ ఉంది, ప్రాణం ఉంది, శరీరం ఉంది, కోమలో వెళ్ళిపోయాడు. అంటే జీవం లేదు, కదలిక లేదు. ఈ మాటలని మీరు కూడా ఆలోచించేయండి. దేవుడు మనల్ని ఆత్మ పంపించాడా, లేకుంటే జీవాన్ని ఇచ్చాడా? ఈ భూమి మీద ఏది జీవం కలిగి లేదండి? ప్రతిది కూడా మీరు ఏదైనా చూడండి, ఒక చెట్టును చూసి దీంట్లో జీవం లేదంటామా? జీవం ఉంది కాబట్టి ఎగుస్తుంది, కదులుతుంది. ఆ జీవం లేదనుకోండి, ఏమైపోతుంది? అది ఎండిపోతుంది, చచ్చిపోతుంది. మన కళ్ళెద్దుట ఉన్న ప్రతి జీవిలో చూడండి, జీవం ఉంది, ప్రాణం ఉంది, శరీరం ఉంది. మరి ఇవన్నీ కూడా జీవం కలిగి ఉన్నవి. ఆ జీవాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. అయితే ఓ మాట మనం చదువుకుందాం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనం. ఆయన తన మనసు తన మీదనే ఉంచుకుని నేడల తన శ్వాస నిశ్వాసను తన యొద్దకు తిరిగి తీసుకున్న ఎడల శరీరాల అందరూ కూడా ఏకముగా నశించెదరు. నరులు ఏమైపోతారు? ధూళైపోతారు. అక్కడ ఆత్మ తీసుకున్నట్టు ఉందా? శ్వాస నిశ్వాస తీసుకున్నట్టుందా? మళ్ళీ ఆత్మ ఇచ్చినోడు ఆత్మ తీసుకోవాలి కదా. శ్వాస ఏంది తీసుకునేది? ఏమండి? శ్వాస అంటే మనం కూడా ఏ వ్యక్తి కింద పడితే ఏం చూస్తాం? శ్వాసనే కదా. అయ్యో ఈ మనిషిలో శ్వాస ఉందా లేదా అని మనం చెక్ చేసేది నాసికారంధ్రాలు అదే కదా. ఆ శ్వాసని ఆయన ఎక్కడిచ్చాడు అసలు తీసుకునేకి? ఆయన తీసుకునేకి ఎక్కడిచ్చాడు? ఆదాంలో నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ. ఆ శ్వాసని మరలా ఆయన తీసుకుంటే ఏమైపోతున్నాడు? నరుడు ధూళైపోతున్నాడు.
భూమి మీద ఉండేది ప్రతిది కూడా ధూళైపోతుంది. ఆ శ్వాస మనకి ఇచ్చాడు కాబట్టి ఈ రోజు మనం కదలికలో ఉన్నాము, మాట్లాడుతున్నాము, చనిపోతాము, శవాలుగా మారిపోతాం. ఆత్మ కాదు అక్కడ ఇచ్చింది, దేవుని భాగాన్ని కాదు పంచింది. అలాంటిది దేవుడే మనకి ఆత్మ ఇవ్వలేదంటే మరి యేసుక్రీస్తు వారిని తన ఆత్మని పంచాడు అంటే ఎంత మూర్ఖత్వం అండి అసలు. యేసుక్రీస్తు వారిని మనకే ఆత్మ ఇయ్యకున్నట్టు మనకి ఇక్కడ కనబడుతుంది. అలాంటిది ఉన్నవానికి ఆత్మ ఇచ్చి పంపించినాడని నువ్వు ఈరోజు ప్రకటిస్తున్నావంటే ఎలా నమ్మాలని బోధ చెప్పండి. అది ఎంతవరకు న్యాయం చెప్పండి. బంగారంట ఓ ముద్ద అంట, ఆ ముద్దలో ఒక 10 గ్రాములు తీసాడంట ఈడు గొలుసు చేపించుకునేకి. ఏం మాటలు అసలు. ఆ చిన్న పెద్ద బంగారంలో నుంచి చిన్న బంగారం తీసినాడంట, ఇది కూడా బంగారమే అంట. అదే ఉదాహరణ నువ్వు తీసుకోవాల్సింది. ఆయన బంగారాలు కాదు, మహాలోకాలనే సృష్టించిన వాడు. ఆయన సృష్టించిన దాన్ని తీసుకొని ఆయనకు పోలికగా నువ్వు తీసుకోవడం, మాట్లాడడం ఎంత అమాయకత్వము, ఎంత మూర్ఖత్వము. నేను ఒకటి చెప్తానండి, అందరికి కూడా దండం పెట్టి సేవకులైన వారికి, తగ్గించుకోండి. మీ ఆస్తులు ఇవ్వడం లేదు క్రైస్తవానికి, విశ్వాసులకి. మీ పరువు ప్రతిష్టలు ఇవ్వడం లేదు. మీ ద్వారా మంచి వాక్యం వినాలని, సత్యాన్ని తెలుసుకోవాలని ఈరోజు చాలా మంది వస్తున్నారు. మీ పరువు పోయేదేం లేదు. అందుకే దేవుడు ఈ మాట కూడా ఎందుకు రాయించాడంటే ఇలాంటి వాళ్ళ కొరకే ఏమో. తనకు తాను తగ్గింపబడినవాడు హెచ్చింపబడును. నీకేం నష్టం ఉంది? ఆడ లాభమే కదా. నువ్వు తగ్గించుకుంటే నీకేమన్నా తక్కువ ఏమేమి ఉంది? కింటాలుగా హెచ్చిస్తున్నాడు తప్ప నువ్వు ఒక 1/2 భాగం తగ్గించుకుంటావేమో అంతే. హెచ్చిస్తాన్నప్పుడు సరే, జ్ఞానం అనేది ఎవరికి సొంతం కాదండి. జ్ఞానం అనేది ఎవరికి సొంతం కాదు. ఎవరెవరి శ్రమను బట్టి, ఎవరెవరి పరిశోధనను బట్టి, ఎవరెవరి ఆసక్తిని బట్టి దేవుడు ఇచ్చేది. ఆ పరిశోధనలో ఏ ఒక్కరైనా అని సేవకుడు చెప్పేటప్పుడు దాన్ని ఆలోచించండి. మాకే తెలుసు అనే మాట మూర్ఖత్వం. అది అస్సలు ఎప్పుడు అనకూడదు. మాకు తెలుసు అంటే దేవుడు స్వార్థపరుడు అయిపోతాడు. ఎందుకంటే నీకే ఇచ్చాడా, ఇంకా మిగతా వాళ్ళకి ఇయ్యాడా అంటే ఆయన స్వార్థపరుడా? నీ ఆసక్తిని బట్టి నీకు ఇచ్చింటాడు, నీకు తగమట్టు. ఇంకొకరి ఆసక్తిని బట్టి ఇంకొకరికి ఇచ్చింటాడు. అంత మాత్రాన పక్కన చెప్పే సహోదరుని, సేవకుని కించపరచకూడదు. నాకు తెలుసు నీకేం తెలుసు అనకూడదు. అయ్యో ఏం తెలుసో, కూర్చొని సహోదర మాట్లాడుకుందాం, ఆలోచన చేద్దాం. ఇది వాక్యం సారంగా అయితే అందరు దీన్ని లోబడదాం, తల వంచుదాం అంటే నీ కిరీటం పడిపోతుంది అక్కడ. లేని పోని ఒకదానికొకటి కల్పించి ఇంత దిగజారడతనమే తప్ప సత్యాన్ని ఎదికి మంచి బోధని, క్రైస్తవాన్ని ఇవ్వాలా, విశ్వాసాన్ని బలపరచాలనే ఆలోచనే లేదు. మీ ఆస్తులు అడుగుతా అన్నారా విశ్వాసులు? లేదుగా. మీకు నత్తి మీద పెట్టి పూజిస్తున్నారు ఒక సేవకులని. అలాంటప్పుడు కొద్దిగా మీరు తగ్గించుకుంటే ఏమవుతుంది? కనీసము ఒక బోధకుడు చెప్పింది ఇంకొక బోధకుడు వినకుండానే బోధ చేసేస్తాడు, ఎవడో చెప్పినాడని. ఏం చెప్పినాడు, ఏం లేదు, ఏ వచనాన్ని కోడ్ చేసుకున్నాడు, దాన్ని ఎలా మలిచాడు, అక్కడ ఏ సందర్భం ఏంది, ఏ సందర్భాన్ని బట్టి మాట్లాడతాను. కనీస జ్ఞానం, ఆలోచన. అయ్యో ఇది నేను ఆలోచన చేయాలి కదా, ఈ కోణంలో ఈయన మాట్లాడాడు, ఇది ఎంతవరకు నిజమని. యెహోవాలు ముగ్గురా ఒక్కరా అని మాట్లాడతాడు ఒక ఆయన. ముందు యెహోవాలు ఒక్కరో ముగ్గురో, తర్వాత అది యెహోవా అనగా ఏమి అది తెలుసుకో. అది తెలుసుకోకుండానే యెహోవారు ఒక్కరంటారు, ముగ్గురు అంటారు, బైబిల్ ఒక్కెక్కిరిస్తారు, దొంగ బోధ చేస్తారని నువ్వు ఎట్లా నిర్ణయిస్తావు? నువ్వు ఎట్లా తీర్పు తీరుస్తావు? అసలు అక్కడ ఏముంది? యెహోవా అనగా ఏమిది?
ఆ మాటకి నువ్వు అర్థాన్ని తెలుసుకున్నావంటే అది ఒక్కరికి పెట్టాలా, ముగ్గురికి పెట్టాలని నువ్వే చెప్తావు. ఇంకా పక్కనోడు చెప్పే అవసరం లేదు. ఊకనే దొంగ బోధ యెహోవాలు ముగ్గురున్నారా, ఒక్కరున్నారా, ఇదే గాని మూలం చెప్పు. యెహోవా అనగా ఏమి, దాని అర్థమైందనుకో. ఈ నామము ముగ్గురికి పెట్టవచ్చా, ముగ్గురు ఆ నామంతో బైబిల్లో పిలువబడినారా లేదా అనేది నీకు అర్థమవుతుంది. ఒక మాటని పట్టుకొని సగం మాట మింగేసి సగం మాటని పబ్లిక్ లో తెచ్చి అంత గలిబిలి చేసి దొంగ బోధ చేసి దేవుడు చెప్పేతోడే. నిజంగా చెప్తానండి, చాలా బాధ అవుతుంది విషయం. ఎందుకంటే అన్న సహోదరులు మాట్లాడుతున్నారంటే తెలియక మూర్ఖంగా మాట్లాడుతున్నారు. ఎప్పుడో ఒకసారి దేవుడు వాళ్ళ కళ్ళు తెరిపిస్తాడనే ఆశ వాళ్ళ గురించి మనం అందరం కూడా ప్రార్థన చేస్తాం. బైబిల్ పట్టుకొని 24 గంటలు దాన్ని చదువుతూ బోధిస్తే వారు కూడా ఇలా మాట్లాడుతున్నారంటే ఇంక ఏం చేయాలి చెప్పండి. కనీసం బోధకులుగా తగ్గించుకునింది ఏంది? నువ్వు తగ్గించుకునే బోధగా వచ్చినావా, నువ్వు హెచ్చించుకొని నువ్వు గొప్పగా చెప్పుకునే వచ్చావా? నిజంగా యేసుక్రీస్తు వారు ఉన్నవాడంటే బాధ ఎందుకు అవుతుంది? ఎలా ఉన్నవాడో ఆలోచించి. మరి నువ్వేం నాకు తెలిసి ఆయన పుట్టినవాడు కుమారుడైన దేవుడు అంటున్నారు, కానీ మధ్యన వచ్చినవాడు ఖచ్చితంగా దేవుడు కాదు. ఉన్నవాడు, దానికి సర్వశక్తివంతుడు. అవన్నీ యాడ్ కావాలి, అవన్నీ ఉంటేనే దేవుడు అవుతాడు. అది నిత్యం ఉన్నవాడైతేనే దేవుడు అవుతాడు. మధ్యన వచ్చినోడు, పుట్టినోడు, నీ ప్రేమ ద్వారా, నీ ఏదో నీ ఆలోచన ద్వారా ఎక్కడ నేను దేవుని దృష్టిలో చెడ్డగా అవుతానని దేవుడు, పుట్టిన దేవుడు అని అనొచ్చు ఏమో, కానీ నీకు పుట్టినోడు మాత్రమే ఆయన ఒక నబీ, ప్రవక్త అని చెప్పేవానికి పెద్ద తేడా ఏమీ లేదు. నువ్వు కుమారుడిగా ఎంచుతానో ఆయన ప్రవక్తగా ఎంచుతా అన్నాడు. ఏమంటే భయపడి దేవుడు అనుకుంటే ఏమైతుందో అన్నట్టు పుట్టిన దేవుడు, కుమారుడైన దేవుడు అంటున్నావు. నీ బోధకు వాని బోధకు ఏం తేడా ఉంది? ఆయన నిత్యత్వం గురించి ఆలోచన చేయండి. ఇన్ని రోజులు ఇలా ఇది కొత్తగా తెచ్చినారు బాబు, ఇది కొత్త బోధ, దుర్బోధ అని అంటే నువ్వు వినలేదు, నీకు ఆలోచన లేదు. నువ్వు ఏంటంటే జనాల్లో ఏమంటారు గొప్పగా అవడానికి నువ్వు ఒక ఆలోచనలో ఉన్నవాడు. నువ్వు ఎక్కడ బోధ నీకు అర్థమవుతుంది? ఈ రోజు తెచ్చింది కాదు ఆ బోధ. 200-300 సంవత్సరాల క్రితమే ఈ బోధ ఉంది. అపోస్తుల బోధ ఇదే. ఇంకోటి అందరు కూడా కరెక్ట్ అనుకోకూడదండి. మన ఒక ఆయన ఈ నిత్యత్వం గురించే ఛాలెంజ్ చేసిరాడు వేరే వాళ్ళకి. ఛాలెంజ్ చేసి వెళ్తే నేను యూట్యూబ్లో చూసినప్పుడు ఈయన కూడా బాగానే మాట్లాడుతున్నాడని మొన్న లైవ్ వస్తా అంటే ఆయనది పెట్టుకున్నాను, ప్రసంగం పెట్టుకుని ఇంత అంటే ఆయన ఒక పాట పాడి ఆ పాటలో చివరిగా అన్య భాష మాట్లాడుతున్నాడు. నాకు ఒకటి మైండ్ ఏం పని చేయలే. ఏంది ఈయన నిత్యత్వం గురించి ఇంత బాగా మాట్లాడినాడు, తర్వాత ఏంది పాటలు అన్న భాష మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ ఎవరు కూడా హెచ్చింపబడడానికి అవకాశమే లేదు. ఏదో ఒక విషయంలో ఎవరో ఒకరు పొరపాటు పడింటారు ఖచ్చితంగా. ఒక విషయంలో బైబిల్కి అనుకూలంగా ఉంటారేమో, కానీ ఇంకొక విషయంలో పొరపాటు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. తప్పుగా అనకూడదు, పొరపాటు పడతారు, అందరు కూడా పొరపాటు పడతారు. దాన్ని సరిదిద్దుకోవడమే మన బాధ్యత. ఆ సరిదిద్దుకోవడంలో ఎవరు తక్కువ లేదు, ఎవరు ఎక్కువ లేదు. సహోదరుడు చెప్తా అన్నాడు, నేను పొరపాటు పన్నాను, దీన్ని సరి చేసుకుంటే సరిపోయింది కదా, అంతే కదా. ఇక్కడ క్లియర్గా ఏముంది? నాసికారంధ్రంలో జీవవాయువుదగా నరుడు జీవాత్మ ఆయన. అక్కడ ఆత్మను పంపించినట్టు ఆత్మను పంపగా నరుడు జీవ ఆత్మ ఆయన అంటే నువ్వు చెప్పినట్టు నేను నమ్మాల ఖచ్చితం. అది వాయువు అన్నాడు. వాయువు, ఆ వాయువు మనం ఈ భూమి మీద ఎలా గుర్తిస్తానం? మనం కూడా అది ఊపిరి అంటారు. ఆ ఊపిరి లేకుంటే అసలు మనిషి కదలడు, మాట్లాడడు, క్షీణించడు. ఆ ఊపిరి ఉంది కాబట్టి ఆత్మ ద్వారా, శరీరం ద్వారా, ప్రాణం ద్వారా మనము ఈ భూమి మీద ఉనికి కలిగి ఉన్నాం. అంత క్లియర్గా యోబు గ్రంథంలో కూడా ఉంది ఇది. మరి మీరు అందరు కూడా గమనించాల. నేనైతే ఈ విషయం చెప్పడానికి కూడా బాధపడతాను, ఎందుకంటే నాకు అర్హత లేదు. నిజంగా చెప్పాలంటే నాకు ఏ అర్హత లేదు.
అయినా ఒక బాధ అనేది ఉంది, ఒక ప్రేరేపణ అనేది నాకు ఉంది. ఇది ఏంది ఇంత విచిత్రంగా ఉంది, ఇంత క్లియర్ గా దేవుడు ఇక్కడ రాయించాడే. ఈ జీవవాయువుని తీసుకుపోయి ఆత్మని కలపడం ఎంతవరకు న్యాయము? మనలో ఉండేది ఇంతవరకు నేను ఇన్నింది కూడా మూడే, ప్రాణ ఆత్మ శరీరాలు, ఈ మూడే ఉన్నాయి అన్నారు. అయితే నాకు ఇప్పుడు కొత్తగా ఆలోచన వచ్చింది ఏంటంటే, వాయువు కూడా ఉంది, జీవవాయువు, జీవం కూడా ఉంది మనలో. ఆ మూడు క్షణించాలనే, పని చేయాలనే మనలో ఏముండాలా? జీవం ఉండాలా. అది దేవుని కాడ ఉంది. ఆ దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి, ఈ సృష్టిలో పెట్టాడు కాబట్టి ప్రతిది కూడా జీవం కలిగి ఉంది, ఉనికి కలిగి ఉంది, జీవిస్తుంది. మనం కూడా జీవిస్తున్నాం. ఎప్పుడైతే ఆయన ఇచ్చిన జీవవాయువుని తీసుకుంటే అప్పుడు ఏమైపోతున్నాం? ఆత్మ వెళ్ళిపోతుంది, శరీరం శవంగా మారిపోతుంది. అందరు కూడా ప్రేమపూర్వకంగా మరి క్రీస్తు నిత్యత్వం గురించి కానీ, దైవత్వం గురించి కానీ, అలాగే నరుని ఆత్మ దేవునిలో నుంచి వచ్చింది, దేవుని భాగమే అనేది కానీ, ఇవన్నీ కూడా ప్రేమపూర్వకంగా మీరు జ్ఞానులు, చదివిన వారు, ఆలోచన కలిగిన వారు, మరి ప్రేమపూర్వకంగా అందరు కూడా ఆలోచన చేయాలని ప్రేమపూర్వకంగా మరీగా మిమ్మల్ని వేడుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం అందరి తలలో ఉంచినలా. పరిశుద్ధుడా, పవిత్రుడా,